కాంగ్రెస్ పార్టీలో అసమ్మతి జ్వాలలు క్రమంగా రాజుకుంటున్నాయి. పలువురు పార్టీ నాయకులు, ఎమ్మెల్యేలు వాయిస్ రేస్ చేస్తున్నారు. మంత్రి పదవుల విషయంలో కొందరు, పార్టీలో గుర్తింపు దక్కడం లేదంటూ మరికొందరు బహిరంగంగా తమ అసంతృప్తిని వెళ్లగక్కుతున్నారు. మంత్రి పదవి వచ్చినట్లే వచ్చి ఆగిపోవడంతో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ వేదికపైనే తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలో కాంగ్రెస్ అభివృద్ధి కోసం కృషి చేసిన తన సమర్థతను చూసి పదవులివ్వాలని, వారసత్వాన్ని చూసి కాదని పార్టీ నాయకత్వానికి పరోక్షంగా చురకలంటించే ప్రయత్నం చేశారు. ధర్మరాజులా ఉండే జానారెడ్డి వంటి నాయకులు ధృతరాష్ట్రుడి పాత్ర పోషించడం విచారకరమన్నారు. నా విషయంలో కొందరు నాయకులు ఇక చెప్తే బాగుండదు, దుర్మార్గంగా ధర్మరాజులాగా ఉండాల్సిన జానారెడ్డి గారు కూడా మహాభారతంలో ధృతరాష్ట్రుని పాత్ర పోషిస్తాడు. నాకైతే బాధ అనిపిస్తుంది. మరోవైపు మాజీ మంత్రి జీవన్ రెడ్డి జగిత్యాలలో ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీ తీరును విమర్శించారు. పార్టీలో సీనియర్లకు గుర్తింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. విహెచ్ తర్వాత పార్టీలో అత్యంత సీనియర్ నాయకుడినైన తనకు పార్టీలో గౌరవం లభించడం లేదన్నారు. జీవన్ రెడ్డి అంటే కాంగ్రెస్ అంటే జీవన్ రెడ్డిగా గుర్తింపు పొందిన తాను పార్టీ మారే ప్రసక్తే లేదని పునరుద్ఘాటించారు. నాకు అసంతృప్తి లేదని చెప్పాను. సీనియారిటీ దగ్గర గౌరవాన్ని పొందలేని పరిస్థితుల్లో డెఫినెట్లీ నాకు అసంతృప్తి ఉంటుంది. మంత్రి పదవుల విషయంలో అసమ్మతి నేతల తీరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా ఆపేక్షించారు. పార్టీ లైన్ దాటవద్దని, పదవులు హైకమాండ్ నిర్ణయిస్తుందని సుతిమెత్తగా హెచ్చరించారు.